జనసేన ప్రారంభించిన 12 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ గడ్డ మీద ఈ పార్టీ పుట్టిందో అదే తెలంగాణ గడ్డ మీద ఈరోజు మనం అటు చూస్తేనేమో ఆంధ్రాలో అగ్గి రాసుకుంటుంది, ఇటు చూస్తేనేమో తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా గట్టిగా కొడతామని అందరి సమస్యలు తీరుస్తామని పవన్ కళ్యాణ్ సార్ కొత్త ముచ్చట చెప్తాండు. మన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, మన తెలంగాణ నేలని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణ సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణకి సంబంధించిన సమస్యల్ని మనం ఎలా అడ్రస్ చేయాలి. ఇది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇప్పుడు నడుస్తున్న నయా ట్రెండ్ చూస్తుంటే పబ్లిక్కు నవ్వాలో ఏవాలో అర్థమవుతలేదు. సినిమాల్లో నాకో తిక్కుంది తనకో లెక్కుందని గబ్బర్ సింగ్ డైలాగు థియేటర్లో ఈలలు వేయించినావు, కానీ రియల్ లైఫ్ రాజకీయంలో మాత్రం నాకు పదవి ఉంది కానీ నాకేం తెలియదని లెక్క ఉంది అన్నట్టు తయారైంది కథ మీది. లా అండ్ ఆర్డర్ బాగాలేదంటే నేను హోమ్ మినిస్టర్ని కాదుగా, నా పరిధి కాదుగా అంటాడు. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. పోలవరం ముచ్చట అడిగితే అంత డీటెయిల్ మనకు తెలియదే అని చేతులు ఎత్తేస్తాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాడికి పోయి నాకు పూర్తి అవగాహన లేదని అమాయకంగా మోగం పెడతాడు. 5 ఏళ్ళు ప్రతిపక్షం నుండి ఇప్పుడు గద్దెనెక్కిన సంబరంలా ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి ఇట్లా నాకు అనుభవం లేదు, సాక్ష్యాలు లేవని చేతులు ఎత్తేస్తే ఈ డిప్యూటీ సీఎం గురించి ఎందుకని కామన్ మ్యాన్ ప్రశ్నిస్తున్నాడు. తప్పు ఒప్పుకోవడానికి గుండె ధైర్యం కావాలి, నిజమే, కానీ ఆ ధైర్యం సమస్యలు తీర్చడానికి వాడితే బాగుంటుంది కదా సారు. ఇక ఏపీలో కాపు నాయకులు గట్టిగానే అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నారు. కాకినాడల తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేసిరు. కాపు నేతలు సూటి ప్రశ్న ఏంటంటే, ఎన్నికల ముందు కాపు కార్పొరేషన్ అన్నారు, కాపు నేస్తామన్నాడు, మరి ఇప్పుడు 9,000 కోట్ల బకాయిల ముచ్చటేంది? ఎన్నికలప్పుడు కుల ఐక్యతని ఓట్లు అడిగి ఇప్పుడు ప్రతిదీ కులం కోణంలో చూడొద్దు అంటే ఎట్లా సారు అని నిలదీస్తుర్రు. సాయి కృష్ణ సుగాలి ప్రీతి కేసులా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాపు సంఘాలకు అస్సలు నచ్చుతలేవు. 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేశారని చెప్పారు. బిడ్డని ఇలాగా అవుట్ రీచ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి వాళ్ళు 1,00,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ సిబిఐకి వెళ్ళాం 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలి. సాక్ష్యాలు లేవు, ఏం లేవు అని చేతులు ఎత్తేస్తే మరి ఆనాడు ఇచ్చిన హామీల ముచ్చట ఏందని అడుగుతుర్రు. ఇక తెలంగాణ ముచ్చటకు వస్తే ఇక్కడ నడుస్తుంది ఈ ఆట. అటు ఏపీలో సొంత ఇలాకాలని నీ తిప్పలు పడుతున్నావు, ఇన్ని సవాళ్ళు నడుస్తున్నాయి. మరి తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతాం అని స్టేట్మెంట్లు ఇస్తుడు. ఇది చూసి తెలంగాణ పబ్లిక్ సరేలే ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా అనే బాలయ్య బాబు డైలాగ్ చెప్తుర్రు. ఎందుకంటే ఇక్కడ రాజకీయం అంటేనే ఉడుకు రక్తం, ఉరుములు మెరుపులు, ఇక్కడ అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది ఫైటు. గిస్మంటి చోట నాకు అనుభవం లేదు అనే అమాయకత్వం డైలాగులు చెప్తే జనాలు నమ్ముతారా? అటు ఏపీలో లా అండ్ ఆర్డర్ నా పరిధి కాదు అన్న పవన్ సారు ఇక్కడ తెలంగాణలో అందరి సమస్యలు తీరుస్తా అంటే పబ్లిక్ ఎట్లా నమ్మాలి? అటు ఏపీలో కాపు నాయకుల గొడవలు, ఇటు ప్రభుత్వ పాలన గందరగోళం తేల్చకుండా తెలంగాణకు వచ్చి జెండా పాతేస్తే ఏమనుకోవాలా? సొంత ఇంట్లో సవాలచ్చే పంచాయతీలు పెట్టుకొని పక్క రాష్ట్రంలోకి వచ్చి సీన్లు మారుస్తా అంటే నడవది ఇక్కడ. ఇంటారు కదా పబ్లిక్ పవనం సార్ మాటలు. మీరేమంటారు? గట్టిగా అరుచుకోరు ఇక కామెంట్లా.